నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక అగ్నిజ్వాల. రచన ఏవి మోహన్ రావు గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 6 గంటలయ్యింది. తెల్లటి బెంచ్ కారు తలయారు రోడ్లోని 6వ నెంబరు బంగ్లా ముందు ఆగింది. కాంపౌండ్ గేటుకున్న చైన్ లోపల వైపు నుండి బిగించి ఉండటంతో కారులో ఉన్న మనిషి గట్టిగా హార్న్ మోగించాడు. బంగ్లా లోపల నుండి సర్వెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి చైన్ తప్పించి గేటు బార్లా తెరిచాడు. కారు లోనికి దూసుకొచ్చింది. సర్వెంట్ ముందాగింది. మైత్రేయ్ గారున్నారా? కారు వెనక సీట్లో ఉన్న వ్యక్తి అడిగాడు. ఉన్నారు చెప్పాడు సర్వెంట్ మళ్ళీ గేటు మూసేందుకు ప్రయత్నం చేస్తూ. కారు పోర్టుకు వైపు కదిలిపోయింది. ఆగిన కారులోంచి ముగ్గురు దిగారు. డ్రాయింగ్ రూమ్ వైపు వెళ్లారు. మైత్రేయ గుమ్మం దగ్గర నిల్చుని ముగ్గురిని ఆహ్వానించాడు. అందరూ లోనికెళ్ళి కూర్చున్నారు. నా పేరు ఆనందన్. వీళ్ళిద్దరూ మా తమ్ముళ్ళు కుమరన్, రామన్. తను పరిచయం చేసుకుంటూ వెంటనున్న తన సోదరుల్ని కూడా పరిచయం చేశాడు. మిమ్మల్ని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నా వల్ల మీకేం కావాలి? అడిగాడు మైత్రేయ. మాకు సినిమా కంపెనీ ఉంది. నేను డైరెక్ట్ చేస్తుంటాను. కుమరన్ కెమెరామెన్గా, రామన్ ఎడిటర్గా ఉంటాడు. మా కంపెనీ ఇప్పటికీ 20 సినిమాలు తీసింది. మాకు సొంత స్టూడియో కూడా ఉంది. మీరు వినే ఉంటారు, ఆనంద్ స్టూడియో పేరు చెప్పి ఆగాడు ఆనందన్. విన్నాను. మీరు రాసిన నవల అగ్నిజ్వాల ఈ మధ్య చదవటం జరిగింది. ఆ కథ మాకు నచ్చింది. దాన్ని భారీ ఎత్తున ఒకేసారి హిందీ, తెలుగు, అరవంలో తీయాలని సంకల్పించుకున్నాము. దాని గురించి మాట్లాడేందుకు వచ్చాము అన్నాడు. చాలా సంతోషం. నేను దాదాపు 10 ఏళ్ల నుండి రచనలు చేస్తున్నాను. ఇంతదాకా నా నవలలు సినిమా తీస్తామంటూ వచ్చిన వాళ్ళు లేరు. అంటే అవి బహుశా సినిమాలకు పనికిరావని నా అభిప్రాయం. లక్షలు, కోట్లు పెట్టుబడి పెట్టబోయే ముందు మీరు 1కి 10 సార్లు ఆలోచించుకోవటం మంచిదని నా అభిప్రాయం అన్నాడు మైత్రేయ అనాసక్తంగా. బాగా ఆలోచించుకునే మేము నిర్ణయానికి వచ్చాం అన్నాడు ఆనందన్. అయితే మీ ఇష్టం. నేను చెప్పవలసింది చెప్పాను. దీనికి స్క్రీన్ ప్లే కూడా మీరే తయారు చేయాలి. అన్నిటికీ కలిపి మీకు ₹1,00,000 ఇవ్వాలనుకున్నాం. ఏమంటారు? స్క్రీన్ ప్లే అంటే ఏమిటో నాకు తెలియదు. అది ఎవరి చేతనన్నా అనుభవం ఉన్న వాళ్ళ చేత రాయించుకుంటే బాగుంటుందేమో. తన అనుమానం వ్యక్తపరిచాడు మైత్రేయ. కాదు, మనం నలుగురం 4 రోజులు కూర్చుని కూలంకషంగా చర్చించుకుంటే చాలు. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. మీరు రాస్తేనే బాగుంటుంది అన్నాడు ఆనందన్. అలాగే. ఆనందన్ చెక్ బుక్ తీసి ₹25,000 మైత్రేయ పేర చెక్ రాసి ఇచ్చాడు. దాన్ని అందుకున్నాడు మైత్రేయ. మంచి రోజు చూసి మీకు కబురు చేస్తాను. సిట్టింగ్స్ మొదలు పెడదాం. ఈలోగా మీ నవలను మీరు 2 సార్లు చదవండి. ఏమేం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందో ఆలోచించి ఉండండి. మేము చదివి చర్చకు సన్నద్ధమవుతాం అన్నాడు ఆనందన్ లేస్తూ. కుమరన్, రామన్ కూడా లేచారు. కరచాలనాల కార్యక్రమం ముగిశాక మైత్రేయ వాళ్లను కారు దాకా సాగనంపి లోనికొచ్చి కూర్చున్నాడు. టీపాయ్ పైనున్న చెక్ ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. దాన్ని చూడగానే అతనికి గతం గుర్తుకొచ్చింది. సరిగ్గా 10 సంవత్సరాల నాడు కట్టుబట్టలతో మండే కడుపుతో మద్రాసులో అడుగుపెట్టాడు. కనబడ్డ ప్రతి పత్రికాఫీసుకు తిరిగాడు ఉద్యోగం కోసం. ఎక్కడా దొరకలేదు. కార్పొరేషన్ కుళాయి నీళ్లు తాగి ప్లాట్ఫామ్ పైన లొంగ చుట్టుకుని పడి ఉన్న రోజులెన్నో గుర్తుకొచ్చాయి. 6 మాసాల పోరాటం తర్వాత చిన్న ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత అతని ప్రతిభా వ్యుత్పత్తులు అనేక మందికి తెలిసొచ్చాయి. చకచకా పైకొచ్చాడు. అతనికి ఆంధ్రదేశంలో ఎంతో పేరుంది. ఎంతోమంది పాఠకులు, ఆరాధకులున్నారు. సొంత బంగళా, కారు, బ్యాంక్ అకౌంట్ ఏర్పడ్డాయి. మైత్రేయకు హైదరాబాద్లో తన జీవితం గుర్తుకొచ్చింది. అక్కడ ఒంటరిగా ఉండేవాడు. తన రచనలను మెచ్చుకుంటూ చుట్టూ తిరిగే అనసూయ ప్రేమించానంటూ మభ్యపెట్టి పెళ్లి చేసుకునేదాకా పోరాడింది. మైత్రేయ అసలు పేరు సుబ్బారావు. ఆ రోజుల్లో అనసూయ అతనికన్నా పొడవులో 6 అంగుళాలు ఎక్కువ. చుట్టుకొలతలో దాదాపు 17 అంగుళాలు విశాలంగా ఉంటుంది. ఆమె కంఠం కంచు కంఠం. మాట్లాడుతుంటే మగాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. తాళి కట్టింది మొదలు అది ఎగతాళి పాలయ్యేదాకా, అంటే 6 సంవత్సరాల వైవాహిక జీవితంలో ప్రతి విషయంలో అతన్ని ఆమె చులకనగా చూసేది. ఆమె గతం అంత పవిత్రమైనది కాదన్న విషయం అతనికి ఆ తర్వాత అర్థమైంది. సంపాదన లేకుండా భార్య డబ్బు పైన తిండికి, గుడ్డకు ఆధారపడ్డ మగవాళ్ళ జీవితం అంతా అంతేనని అనిపించింది.
పెళ్ళైన వెంటనే అనసూయకు ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకు సుశీల అని పేరు పెట్టుకున్నాడు. ఎంతో ప్రేమగా పెంచాలని తహతహలాడేవాడు. భర్తను బిడ్డపై చెయ్యి కూడా వేయనిచ్చేది కాదు అనసూయ. మానసికంగా బాగా కుంగిపోయాడు సుబ్బారావు ఆ రోజుల్లో. తెలిసిన వాళ్ళు అతన్ని అవహేళన చేయటం, భార్య చులకనగా చూడటంగా, కన్నబిడ్డను కనీసం ప్రేమగా కౌగిలించుకోలేకపోవటం వంటి సంఘటనలు అతన్ని బాగా కృంగతీశాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం అనసూయతో చెప్పాడు. ఆమె ఆనందంగా ఒప్పుకుంది. కానీ కూతురు తన రక్షణలోనే ఉండాలన్న మంకుపట్టు పట్టింది. దాంతో ఇద్దరూ కోర్టుకెక్కారు. కోర్టు కూడా అనసూయ కోరికనే మన్నిస్తూ న్యాయం చెప్పటంతో మద్రాసు చేరుకున్నాడు. ఎప్పటికైనా అనసూయ మారుతుందని, కన్నబిడ్డను తీసుకుని తన దగ్గరకు వస్తుందని, అప్పటికి వీలైనంత సంపాదించి ఉంచాలన్న తపనతో తంటాలు పడి అతని స్థితికి వచ్చాడు. అతను రాసిన నవల సినిమా తీస్తామనగానే ఆనందం కలిగింది. ఇది మంచి పేరు తెస్తే త్వరలోనే తను లక్షలు సంపాదించటం సాధ్యమవుతుందన్న విషయం ఊహించి ఆనందంతో ఉప్పొంగిపోయాడు మైత్రేయ. బావు పిలిచాడు సర్వెంట్. ఏమిటి అన్నట్లు తలెత్తి చూశాడు మైత్రేయ. 9:00 భోజనం చెయ్యరా? ఆకలి లేదు, నువ్వు వెళ్ళి తిను అన్నాడు లేచి బెడ్రూంలోకి వెళ్తూ. అతని ఎదురుగా గోడకు వేలాడుతున్న సుశీల ఫోటో వద్దకు నడిచాడు. 2 క్షణాలు ఆ ఫోటోలో ఉన్న కూతుర్ని నిశితంగా, నిదానంగా, నిర్మలమైన మనసుతో చూస్తూ నిల్చున్నాడు. ఆ తర్వాత చేతుల్లో ఉన్న చెక్ ఫోటోకు అభిముఖంగా పెట్టాడు. ఆమె కోసం తను సంపాదించిన మొత్తాన్ని అలా ఫోటోకి చూపించి ఆ తర్వాత బ్యాంకుకు పంపడం అలవాటుగా పెట్టుకున్నాడు మైత్రేయ. ఆ రోజు ఆ చెక్ని కూడా అలాగే చేశాడు. ఆనంద్ స్టూడియోస్ వాళ్ళ ఆఫీసు ముందు వరుసగా నిల్చున్నారు అందమైన అమ్మాయిలు. దాదాపు 25 మంది దాకా ఉన్నారు. అందరూ అందంగా తయారయ్యి సీతాకోక చిలుకల్లా వచ్చారు. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగింది వాళ్ళ పక్కన. బట్టలు ఎగుడుదిగుడుగా ఉన్నాయి. తలంతా రేగి ఉంది. కాళ్లకు చెప్పులు కానీ, చేతిలో బ్యాగ్ కానీ లేవు. డైరెక్టర్ అని బోర్డు ఉన్న రూమ్ బయట నిల్చున్న బాయ్ ఆ అమ్మాయి వైపు వెళ్ళి, ఎవరు నువ్వు అడిగాడు. కనిపించలా మనిషిని అంది కోపంగా. ఎందుకిలా పరిగెత్తుకొచ్చావు? ఎవరో రౌడీలు వెంటపడ్డారు, వాళ్ళ నుండి తప్పించుకుందామని పరిగెత్తాను. వీళ్ళంతా ఎందుకు నిల్చున్నారు అడిగింది ఆ అమ్మాయి. మా అయ్యగారు కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నారు, అందులో హీరోయిన్ వేషం కోసం వచ్చారు అన్నాడు బాయ్. అలాగా అంది ఆశ్చర్యంగా. నువ్వేం చేస్తుంటావు? ఏదైనా పని కోసం వెతుక్కుంటూ వచ్చాను. మా అమ్మ నేను వచ్చాము. ఆమె రాత్రి చచ్చిపోయింది. మా నాన్న ఈ ఊళ్ళోనే ఉన్నాడని తెలుసు, కానీ ఎక్కడున్నాడో తెలియదు. ఆయన్ను 2 మాసాల నుండి వెతుకుతున్నాం అందా అమ్మాయి. నీ పేరేమిటి? రజని చెప్పిందా అమ్మాయి. బాగుంది. ఏమిటి? పేరు నువ్వు 2 బాగున్నాయి. ఏదైనా పని దొరుకుతుందా ఇక్కడ అడిగింది ఆశగా రజని. ఏం పనులు చేయగలవు? తిండి గుడ్డ ఇస్తే ఏదైనా చేయగలను. ప్రస్తుతం అంతే నా అవసరం అంది రజని భయంగా వీధికేసి చూస్తూ. లోపల నుండి బెల్ వినిపించటంతో ఇక్కడే ఉండి వస్తాను అంటూ లోనికెళ్ళాడు. 1 నిమిషం తర్వాత వెలుపలికి వచ్చి క్యూలో నిల్చున్న మరో అమ్మాయిని లోనికి పంపి రజని దగ్గరకు నడిచాడు బాయ్. నా ఇల్లు వెనక వైపుంది. నేను ఒక్కనే ఉంటున్నాను. అక్కడ ముందు స్నానం చెయ్యి, క్యారియర్లో అన్నం తిని పడుకో. ఈ హడావిడి ముగిశాక వచ్చి మాట్లాడతాను, సరేనా అడిగాడు బాయ్. సరేనన్నట్లు తలూపింది రజని. ఆమెను తీసుకెళ్లి వెనకవైపు తనుంటున్న అవుట్ హౌస్లో దిగవిడిచి మళ్ళీ ఆఫీసుకి వచ్చాడు బాయ్. రజని హాయిగా స్నానం చేసి అతని ప్యాంటు షర్టు వేసుకుని క్యారియర్ తెరిచి అందులో ఉన్న అన్నం, కూర, పులుసు, పెరుగు మొత్తం తిని గిన్నెలు శుభ్రంగా కడిగి యథాస్థానంలో పెట్టి పడుకుంది. ఆమెకు తెలియకుండానే నిద్రపట్టింది. రజని రజని అన్న పిలుపు విని తలెత్తి చూసింది. ఎదురుగా బాయ్ నిలుచుని ఉన్నాడు. నీ పనంతా అయిపోయిందా అడిగింది రజని లేచి కూర్చుంటూ. అయినా అలా ముద్దులా నిద్రపోతున్నావేమిటి అడిగాడు బట్టలు మార్చుకుంటూ. అన్నం తిన్నావా? నేను వెళ్ళి హోటల్లో తిని వచ్చాను అన్నాడు బాయ్. నీ పేరు? నా ఉద్యోగం ఆఫీస్ బాయ్ అనుకో. నీకు నేను బాయిని అంటే అన్నయ్యను, అందంగా బాయి అని పిలువు చాలు అన్నాడు అతను. అలాగే అంది రజని. మంచం మీద రజనికి కొంచెం దూరంగా కూర్చున్నాడు బాయి. రజనికేసి కన్నార్పకుండా చూస్తుండిపోయాడు 1 క్షణం సేపు. ఏంటి బాయి అలా చూస్తున్నావు? ఏం లేదు. లేదంటూనే చూస్తావెందుకు?
ఇంత అందం వయసు పెట్టుకుని ఈ ఊళ్ళో ముఖ్యంగా ఈ సినిమా కంపెనీల నడుమ క్షేమంగా ధైర్యంగా ఎన్నాళ్ళు తిరగగలవా అని చూస్తున్నాను అన్నాడు బాయ్. అంటే ఇక్కడంతా రాక్షసులున్నారా? వీళ్ళ ముందు వాళ్ళు కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిందే అన్నాడు తన అనుభవాన్నంతా నెమరవేసుకుంటూ. అయితే నాలాంటి వాళ్ళు బ్రతకలేరంటావు? అనుమానంగా చూస్తూ అడిగింది రజని. దానికి కొన్ని మెలకువలున్నాయి. అవి తెలుసుకుంటే వీళ్ళను ఆడించవచ్చు, నీ చుట్టూ తిప్పుకోవచ్చు. అవన్నీ నాకు నేర్పుతావా? కొన్నాళ్ళ పాటు నువ్వు ఎవరికంటా పడకు, ఇక్కడే గదిలో ఉండు. ముఖ్యంగా మా ప్రొపరేటర్లు చూడకుండా జాగ్రత్త పడు అన్నాడు బాయ్. అలాగే అంది రజని. నువ్వెంత దాకా చదివావు? 10వ తరగతి. నాటకాల్లో వేషాలు వేశావా? డ్యాన్స్ కూడా వచ్చు అంది రజని. అయితే నిన్ను హీరోయిన్ చేస్తాను, ధైర్యంగా ఉండు. అయితే ఒక్క షరతు, నువ్వు గొప్పదానివయ్యాక నన్ను మర్చిపోకూడదు. నన్ను నీతోనే నీ అన్నయ్యగా ఉంచుకోవాలి అన్నాడు. నువ్వు వదిలి వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వను. ఇవాళ కాలే కడుపుకు గంజిపోసావు. ఎవరూ లేని నాకు అండగా అన్నయ్యగా ఉంటానన్నావు. ఈ మేలు మరిచిపోయి దుర్మార్గురాల్ని కాదు అంది రజని. రాత్రికి వంట ఇంట్లోనే చేసుకుందాం. కావలసినవన్నీ ఉన్నాయి, సరుకులు తెస్తాను. 9 భోజనం కావాలి. ఆ తర్వాత నాకు 12 దాకా ఆఫీసులో పని ఉంటుంది. అక్కడి నుంచి కేకలు, అరుపులు, నవ్వులు లాంటివి వినపడ్డా భయపడకు. తలుపు మూసుకుని పడుకో. నేనొచ్చి పిలిస్తేనే తలుపు తెరువు, సరేనా? సరేనన్నట్లు తలూపింది రజని. బాయ్ సంచి తీసుకుని వెలుపలకు వెళ్ళాడు సరుకులు తెచ్చేందుకు. రజని తలుపులు మూసుకుంది. తను హీరోయిన్ చేస్తానని అతనన్న మాటలు చెవుల్లో మారుమోగాయి. విమానం లాంటి కారు, లంకంత బంగళా, నౌకర్లు, బోలెడు డబ్బు, చీరలు, నగలు అన్నీ ఉంటాయి. ఎక్కడికెళ్ళినా తన్ను చూడను ఎగబడే వేల మంది జనం. తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపాటు చెందింది. ఊహాలోకంలో విహరించిన మనసు తలుపుపైన దబదబామనే శబ్దం కావటంతో రెక్కలు తెగిన పక్షిలా ఇహలోకంలోకి దిగింది. మంచంపై నుండి దిగి మెల్లగా వెళ్ళి తలుపు దగ్గర నిలుచుంది. రాజు, రాజు అంటూ పిలుపు వినబడింది. బాయ్ పేరు రాజన్న విషయం అప్పుడు అర్థమైంది రజనికి. తలుపు తీయటమా మానటమా అన్న సందేహంతో బదులు చెప్పకుండా అక్కడే నిలుచుంది కాసేపు. అవతలి వ్యక్తి తలుపు బాదటం ఆపకపోవటంతో ధైర్యం చేసుకుని తలుపు తెరిచింది. ఎదురుగా ఎత్తుగా ఉన్న మనిషి నిలుచుని ఉన్నాడు. నువ్వెవరు? రాజులేడా? లేడు అంది రజని. నువ్వెవరో చెప్పలేదు. అతని చెల్లెల్ని. నీలాంటి అందమైన చెల్లెలుందన్న విషయం వాడు నాకెప్పుడూ చెప్పలేదు. వాడొచ్చేదాకా ఉండొచ్చా అడిగాడు అతను. వీల్లేదు, అన్నయ్య రావటానికి చాలాసేపు పడుతుంది, మళ్ళీ రండి అంటూ అవతలి వ్యక్తి సమాధానం కోసం చూడకుండా తలుపులు టక్కున బిగించింది రజని. హాల్లోనున్న ఫోన్ గణగణమంది. మైత్రేయ వెళ్ళి రిసీవర్ అందుకుని హలో, మైత్రేయ మాట్లాడుతున్నాను అన్నాడు మెల్లగా. నేను ఆనందన్ను. ఇవాళ రాత్రి 9 గంటలకు మన పిక్చర్ షూటింగ్ ప్రారంభం చేద్దామనుకుంటున్నాను. మీరు ఖాళీగానే ఉంటారా? అయితే నేను కారు పంపుతాను, వచ్చేయండి. భోజనం కూడా ఆఫీసులోనే ఏర్పాటు చేస్తాను. అలాగే అన్నాడు మైత్రేయ. 8:30 సిద్ధంగా ఉండండి అంటూ అవతల వైపు ఫోన్ పెట్టేశాడు ఆనందన్. మైత్రేయుడు కూడా రిసీవరు క్రెడిల్ పైన పెట్టి అగ్నిజ్వాల నవల ఒకమారు చదువుకోవటం మంచిదని లైబ్రరీలోకి అడుగుపెట్టాడు. సర్వెంట్ లైబ్రరీలోకి వచ్చి అయ్యగారు అని పిలిచాడు. చదువుతున్న పుస్తకంలోంచి తల పైకెత్తి చూసి ఏమిటి అని అడిగాడు మైత్రేయ. మిమ్మల్ని చూడాలని ఎవరు వచ్చారు, అతన్ని చూస్తారా లేక వీలు కాదని చెప్పి పంపేయమంటారా అడిగాడు. ఎందుకో చెప్పాడా? లేదు. సరే, హాల్లో కూర్చోబెట్టు, వస్తాను అన్నాడు పుస్తకం మూసిపెడుతూ. మైత్రేయ హాల్లోకి వచ్చేసరికి సోఫాలో కూర్చుని ఉన్న 25 ఏళ్ల మనిషి లేచి నిల్చుని 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. అతన్ని కూర్చోమని చేత్తో సంజ్ఞ చేసి తాను అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడ్డాడు. నా పేరు రాజు అన్నాడు అతను కూర్చుంటూ. మంచిది, నాతో ఏం పని? చెప్తాను. మీరు రాసిన నవల అగ్నిజ్వాలను సినిమాగా తీసేందుకు ఆనంద్ స్టూడియోస్ వాళ్ళు కొన్నట్లు తెలిసింది. అందులో హీరోయిన్ వేషానికి కొత్త అమ్మాయిని పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందుకోసం అడ్వర్టైజ్మెంట్ ముందే వేశారు. చాలామందిని ఇంటర్వ్యూ చేశారు. నాకు చెల్లెలుంది, చాలా అందంగా ఉంటుంది, చదువుకుంది, నాటకానుభవం కూడా ఉంది. మీరు వాళ్లకు గట్టిగా చెబితే హీరోయిన్ వేషం ఇస్తారు అన్నాడు రాజు ఆశగా. ఆ ఇంటర్వ్యూకు మీ చెల్లాయిని కూడా పంపకపోయారా అడిగాడు మైత్రేయ. పంపేవాణ్ణే.
ఆ అన్నదమ్ములు ముగ్గురు నరరూప రాక్షసులు. అలా వచ్చిన అమ్మాయిల్ని ఆశపెట్టి వాళ్ళ శీలాన్ని యవ్వనాన్ని జుర్రుకుని తాగి ఆ తర్వాత తరిమివేస్తారు. కొత్త వాళ్ళని పెట్టుకుంటామని చెప్పేది ఇందుకోసమే. కానీ ఖర్చు లేకుండా కావలసిన ఆనందం పొందటానికి అలవాటు పడ్డారు. అందుకనే పంపలేదు అన్నాడు రాజు కోపంగా. ఈ విషయం నీకెలా తెలుసు? నేను వాళ్ళ కంపెనీలో బాయిగా పనిచేస్తూ వాళ్ళ వెధవ పనులకు సాయం చేస్తున్నాను కనుక. ఐసి, అలాంటి మనుషులు నేను చెప్తే మాత్రం వింటారా? విన్నా ఆ అమ్మాయిని మోసం చేయరని గ్యారంటీ ఏమిటి? ఆ అమ్మాయి నా చెల్లెలని తెలిస్తే నా అనుమతి కోసం కూడా చూడకుండా లాక్కెళ్ళి పాడు చేస్తారు. మీలాంటి వారి అండ దొరికితే భయంతోనన్నా కాస్త దూరంగా ఉంటారని నా నమ్మకం అన్నాడు రాజు. ఆ మాత్రం అండగా ఉండేందుకు మరెవరూ లేరా? లేరు సార్, నాకు తెలిసినవన్నీ పశువులే అన్నాడు రాజు. మైత్రేయ మాట్లాడకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమంటారు సార్? తన విన్నపం మళ్ళా గుర్తు చేశాడు. నాకు అంత బాగా తెలియని గొడవలు, పైగా నువ్వు నాకు పూర్తిగా తెలియదు, పరిచయం కూడా లేదు. నీ మాటలు నమ్మి ఈ రొంపులోకి దిగటానికి మనస్కరించటం లేదు. అసలు నాకు సినిమా మనుషులన్నా వాళ్ళతో పరిచయాలన్నా ఇష్టం ఉండదు అన్నాడు మైత్రేయ. అయితే నాకు సాయం చేయనంటారు, అంతేనా? అంతేననుకుంటాను అన్నాడు ఏటో చూస్తూ. వస్తాను సార్, నా తిప్పలు నేను పడతాను అంటూ రాజు లేచి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళినంత దూరం చూస్తూనే కూర్చున్నాడు మైత్రేయ. తన వల్ల ఇంతదాకా ఎవరికీ మంచి కానీ సాయం కానీ జరగలేదన్న విషయం అర్థమయ్యింది. అలాంటి అవకాశం మీద వస్తే చేతులా దాన్ని జారవిడుచుకున్నానేమోనన్న బెంగ కూడా కలిగింది. టెలిఫోన్ మోగింది. మైత్రేయ రిసీవర్ తీసి హలో అన్నాడు. అవతల వైపు నుండి నేను ఆనంద్ను మాట్లాడుతున్నాను. ఈ దినం మనం కలుసుకుందాం అనుకున్నాం, అది వాయిదా వేసుకుందాం అన్నాడు. ఎందుకని? మా దగ్గర పనిచేసే రాజు అనే కుర్రాడు ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు. మేము ఈ గొడవలో పడ్డాం. రాజు హత్య చేశాడా? ఆశ్చర్యంగా అడిగాడు మైత్రేయ. అతను మీకు తెలుసా? కొద్దిగా తెలుసు. ఎవరిని హత్య చేశాడు? ఎవరో రజని అనే అమ్మాయిని గొంతు నలిపి చంపి కూమ్ రివర్లో శవాన్ని పాడేశాడు. దాన్ని వెలుపలకు లాగారు పోలీసులు. పోస్ట్ మార్టం చేయించారు. హత్యకు ముందు ఆ అమ్మాయిని ఘోరంగా మానభంగం చేసినట్లు రుజువైంది చెప్పాడు ఆనందన్ హడావిడిగా. అలాగా? మా దగ్గర నమ్మకంగా చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు. ఇంతటి కర్కోటకుడన్న విషయం మాకు తెలియదు. నేరం చేసింది వాడైతే మమ్మల్ని వేధిస్తున్నారు పోలీసులు. ఎందుకు? అర్థం కాక అడిగాడు మైత్రేయ. వాడు పుట్టు పూర్వోత్తరాలు చెప్పమని అంటూ ఆపి, ఇదేదో వదిలించుకునేందుకు దాదాపు 2 దినాలు పడుతుంది. ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తాను అన్నాడు ఆనందన్. అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు మైత్రేయ. అతనికి ఒళ్ళంతా చెమటలు పట్టింది. రజని అనే అమ్మాయి చెల్లెలంటూ సాయం చేయమని వచ్చి అడిగిన రాజు అంత దారుణంగా ఎలా హత్య చేసి ఉంటాడో అర్థం కాలేదు. రాజు మాటలు, రూపు అన్నీ గుర్తొచ్చాయి. ఇందులో ఏదో నిగూఢ రహస్యం దాగి ఉందని అనుమానం వచ్చింది మైత్రేయకు. గబగబా డ్రెస్ వేసుకుని నుంగంబాగు పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు మైత్రేయ. పోలీస్ ఇన్స్పెక్టర్కు తనను తాను పరిచయం చేసుకుని రాజును చూడాలన్నాడు. లాకప్ రూమ్లో ఉన్న రాజును చూపించాడు అతను. మైత్రేయను చూడగానే రాజు పెద్దగా ఏడ్చాడు. అతని కళ్ళు కన్నీటి సుడిగుండాల్లా మారాయి. ఏం జరిగింది? అడిగాడు మైత్రేయ. అనుకున్నదే జరిగింది సార్. ఆ అమాయకురాల్ని వాళ్ళు అన్యాయం చేశారు అన్నాడు రాజు. పోలీసులకు చెప్పలేదా? చెప్పాను. వాళ్ళు ఏమంటారు? డబ్బు లేని వాడిని కాబట్టి నా మాటలు నమ్మటం లేదు, నేనే చేశానంటారు. చెల్లెలు లాంటి దాన్ని అలాంటి అవమానం పాలు చేస్తానా? నేను మనిషిని సార్ ఏడుస్తూ చెప్పాడు రాజు. బాధపడకు, నా చేతనైన సాయం చేస్తాను, ధైర్యంగా ఉండు అంటూ ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు మైత్రేయ. హత్య చేయబడిన అమ్మాయి తాలూకు వివరాలు తెలిసినంత వరకు చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత రజని ఫోటోలు కొన్ని చూపించాడు. వాటిని చూడగానే మతిపోయింది మైత్రేయకు. ఆమె సుశీలేనని, తమ కన్న కూతురని తెలుసుకోవటానికి ఎక్కువ ప్రయాసపడవలసిన అవసరం లేకపోయింది. గుండెల్ని చిక్కబట్టుకున్నాడు. ఈ అమ్మాయి ఇతని స్వంత చెల్లులా లేదే అన్నాడు మైత్రేయ. అవును సార్, మేము విచారించాం, చెల్లెలు కాదు. ఆ అమ్మాయికు తల్లి ఉండేది. ఆమె పేరు అనసూయ. ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఇంతని పంచన చేరింది. వేషాలిమ్మంటూ చాలామంది చుట్టూ తిరిగినట్లు సాక్ష్యాలు దొరికాయి. అందరూ పిచ్చి పిచ్చి వేషాలు వేయపోవడంతో దూరంగా వచ్చేసిందట చెప్పాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్, వస్తాను అంటూ సెలవు పుచ్చుకుని వెలుపలకొచ్చి కారెక్కి తిన్నగా నుంగంబాకంలోని ఆనంద్ స్టూడియో వైపు పోనిచ్చాడు.
మైత్రేయ వెళ్ళేసరికి అన్నదమ్ములు ముగ్గురు కూర్చుని ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. మైత్రేయని చూసి టక్కున మాటలు మానేశారు. ఏంటిలా వచ్చారు అడిగాడు ఆనందన్. మళ్ళీ ఫోన్ చేస్తామన్నాగా అడిగాడు కుమారన్. మూడో అతను మాట్లాడకుండా కూర్చున్నాడు. మీతో కొద్దిగా మాట్లాడదామని వచ్చాను అన్నాడు మైత్రేయ కూర్చుంటూ. చెప్పండి అన్నాడు ఆనందన్. అగ్నిజ్వాల నవల సినిమా తీసేందుకు మీకు ఇచ్చిన హక్కుల్ని తిరిగి తీసుకుంటున్నాను. మీ డబ్బు తిప్పి పంపుతాను అడిగాడు సీరియస్గా. ఉన్నట్టుండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అడిగాడు ఆనందన్ విస్తుపోతూ. కారణాలు మీకు అనవసరం అన్నాడు మైత్రేయ. సారీ, మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మానేయటం సాధ్యం కాదు అన్నాడు కుమారన్. బాగా ఆలోచించుకోండి అన్నాడు మైత్రేయ. ఇందులో ఆలోచించవలసిందేమీ లేదు అన్నాడు కుమారన్. మైత్రేయ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాడు. అతని ఒంట్లోని రక్తం ఆవేశంతో బాగా ఎరుపెక్కిపోయినట్లు, సెగలు గొక్కుతూ ప్రవహిస్తున్నట్లు తోచింది. ప్రతీకారం సాధించాలనుకున్నాడు. ఇంటికి తిరిగి రాగానే 2-3 ఫోన్లు చేశాడు. బట్టలు మార్చుకుని కారెక్కి మౌంట్ రోడ్ వెళ్ళాడు. 2-3 రకాల మందులు కొనుక్కుని వచ్చాడు. వాటితో కొన్ని ప్రయోగాల్లాంటివి చేసి పసుపు రంగులో ఉన్న మాత్రలు తయారు చేసి ఒక చిన్న సీసాలో తీసుకున్నాడు. దాన్ని కోటు జోబులో పెట్టుకున్నాడు. హాల్లో ఉన్న ఫోన్ మోగింది. రిసీవర్ పైకెత్తి హలో అన్నాడు. నేను ఆనందను మాట్లాడుతున్నాను. మీ లాయర్ ఫోన్ చేశాడు. మన అగ్రిమెంట్ చెల్లదంటూ కోర్టులో కేసు వేయమన్నారట, నిజమేనా అడిగాడు. నిజమే. మమ్మల్ని ఇలా ఎందుకు ఇరుకున పెడతారు? ఇంకా కొంత డబ్బు కావాలంటే ఇస్తాం అన్నాడు. మీరా కథ సినిమా తీయాలంటే నావి కొన్ని కండిషన్లు ఉన్నాయి. మీ అన్నదమ్ములు ముగ్గురు ఈ రాత్రికి మా ఇంటికి రండి. అన్నీ వివరంగా చెప్తాను. ఎన్నింటికి రమ్మంటారు? 7ంటికి రండి. ఓకే, అలాగే వస్తాము. ఫోన్ డిస్కనెక్ట్ కాగానే మైత్రేయ రిసీవర్ క్రీడల్ పైన పెట్టాడు. అతని ఆలోచనల నిండా సుశీల మెదలసాగింది. రాజు వచ్చి తనను బ్రతిమలాడినప్పుడు సరేనని ఒప్పుకుని ఉంటే ఆమెను తను చూడగలిగేవాడు. గుర్తుపట్టాక ఆమెకు సినిమాలో చేరే అవకాశం లేకుండా చేసేవాడు. ఎవరికోసమైతే ఇన్నాళ్ళు తప్పించాడో ఆ బిడ్డ తన కళ్ళ ముందే దారుణంగా మానభంగం పాలై మరణించటం మనోవికారాన్ని, విచారాన్ని కలిగించింది. ఆమెను తిరిగి బ్రతికించుకోవడం సాధ్యం కాదు. కనీసం పగ తీర్చుకోగలిగినా చాలనిపించింది. 7 కొట్టేసరికి కారు హారన్ వినిపించింది. మైత్రేయ పోర్టికోలోకి వచ్చి నిల్చున్నాడు. ఆగిన అంబాసిడర్ కారులోంచి ఆనందన్ ఒక్కడే దిగాడు. నమస్తే సార్ అన్నాడు ఆనందన్. వాళ్ళేరి? వస్తుంటారు చెప్పాడు. ఇద్దరు లోనికి వెళ్ళారు. కుర్చీలో కూర్చున్నాక చెప్పండి అన్నాడు ఆనందన్. వాళ్ళని కూడా రానివ్వండి. అవసరం లేదు. అందరి తరపున నిర్ణయాలు తీసుకునే అధికారం నాకుంది. రైట్. మీ కంపెనీ గురించి నేను చాలా చెడ్డ విషయాలు విన్నాను. కొన్ని కథల్ని ఇష్టం వచ్చినట్లు మార్చటం, వేషాలు ఇస్తామంటూ అందమైన అమ్మాయిల్ని నమ్మించి వాళ్ళని మానభంగం చేయటం, ఎవరైనా ప్రతిఘటిస్తే వాళ్ళని చంపటానికైనా సిద్ధపడటం, డబ్బు బలంతో ఆ కేసులు మీ పైకి రాకుండా తప్పించుకోవటం మొదలైనవి. అలాంటి వాళ్ళు నా కథలు సినిమా తీయటం నాకు ఇష్టం లేదు అన్నాడు మైత్రేయ. ఇవన్నీ మీకెవరు చెప్పారు? నేను నమ్మే మనుషులు. వాళ్లకు మా పైన ఏదైనా కక్ష ఉండాలి. లేకుంటే ఇలా కల్పించి కట్టుకథలు చెప్పరు. వ్యాపారంలో మాకు చాలా మంచి పోటీదారులు ఉన్నారు. అగ్నిజ్వాల మేము కొన్నాక అయ్యో మనం కొంటే బాగుండేదన్న దృష్టిలో ఇలాంటి నీచానికి పాల్పడి ఉంటారు అన్నాడు ఆనందన్. అయితే మీరు మంచివాళ్ళంటారా? ఖచ్చితంగా. మీ ఆఫీస్పై రాజు ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపాడు, తెలుసు కదూ? తెలుసు. అంతకన్నా వేరే ఉదాహరణ ఇంకేం కావాలి? అంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళే అంత దారుణంగా చేస్తుండగా మీరు చేయరని ఎందుకు అనుకోవాలి? వాడిని మేమే పోలీసులకు పట్టించాం. అవసరమైన సాక్ష్యం చెప్పాం. ఇంతకన్నా మా నిజాయితీకి వేరే ఆధారం కావాలా అడిగాడు ఆనందన్. సర్వెంట్ 2 బ్రాందీ గ్లాసులు తెచ్చిపెట్టాడు బల్లపైన. తీసుకోండి అన్నాడు మైత్రేయ. ఆనందన్ గ్లాసు అందుకుని గటగటా తాగాడు. మైత్రేయ 2వ గ్లాసు కూడా అందించాడు. మీరు అడిగాడు ఆనందన్. మీ దాహం తీరనివ్వండి అంటూ బలవంతం చేసి 2వ గ్లాసు కూడా అందించాడు. ఆనందన్ అందుకుని అది కూడా ఒక గుక్కలో ముగించాడు. ఇప్పుడేమంటారు అడిగాడు గ్లాసు కింద పెడుతూ. అగ్నిజ్వాలలో కొత్త అమ్మాయిల్ని తీసుకోకూడదు. నా కథలు నా అనుమతి లేకుండా ఏ విధమైన మార్పులు చేయకూడదు. అలా ఒప్పుకుంటే మీరు దాన్ని సినిమా తీసేందుకు నాకు అభ్యంతరం లేదు అన్నాడు మైత్రేయ. అలాగే, మీ కండిషన్లకు ఒప్పుకుంటున్నాను అన్నాడు ఆనందన్ కుర్చీలోంచి లేస్తూ.
థ్యాంక్స్ చెప్పి పోర్టుకో దాకా సాగనంపాడు మైత్రేయ అతన్ని. అతని కారు వెళ్ళాక తిరిగి లోనికొచ్చాడు. బ్రాంతిలో విషయం కల్పించాడు ఆనందన్కు. అది పనిచేయటం ప్రారంభించడానికి దాదాపు 2 గంటల వ్యవధి ఉంటుంది. పోస్ట్ మార్టం చేసినా అంతకు ముందే తీసుకున్నట్లు రుజువు అవుతుంది. అందువల్ల తన్ను ఎవరూ అనుమానించరు. ఈ విషయం తయారు చేసే విధానాన్ని కొన్నాళ్ళ క్రితం ఒక అమెరికన్ మ్యాగజైన్లో చదివాడు. అప్పట్లో తయారు చేశాడు. అనసూయకు దాన్ని ఇచ్చి చంపాలన్న ఊహ ఉండిందా రోజుల్లో. విషయం తయారయ్యాక తన ఇంట్లో ఉన్న కుక్కకు ఇచ్చి చూశాడు. ఆ పత్రికలో రాసినట్లే 2 గంటల తర్వాత చచ్చింది. ఆ తర్వాత అతను ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆ మ్యాగజైన్ కాపీ తన లైబ్రరీలో భద్రంగా ఉంచుకున్నాడు. ఇంకా కుమరన్ రామన్ ఉన్నారు. వాళ్ళని చంపటం ఎలాగా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. 3 వచ్చి ఉంటే ఒక్కసారే తన పని పూర్తయ్యేది. వాళ్ళు రాకపోవటం ఒక విధంగా అతనికి నిరాశ కలిగించింది. అయినా వాళ్ళను వదలటం ఇష్టం లేదు. ఎలాగైనా తన కక్ష సాధించాలని తీర్మానం చేసుకున్నాడు. సుశీల రూపం మెదిలింది. ఆ 3 మధ్య చిక్కుకుని మానరక్షణకు ప్రాణరక్షణకు ఆమె ఆక్రోశించటం మాట్లాడటం అతని కళ్ళ ముందు ఊహా చిత్రాల్లా మెదిలాయి. పిడుకుళ్ళు బిగుసుకున్నాయి. రక్తం కళ్ళల్లోకి ఊపికింది. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. తెల్లవారుతుండగా ఫోన్ వచ్చింది. రామన్ ఫోన్లో వాళ్ళ అన్నగారైన ఆనందన్ అకస్మాత్తుగా చనిపోయాడని చెప్పాడు. మైత్రేయ ఆశ్చర్యం ప్రకటించి వెంటనే వస్తున్నానని చెప్పాడు. అరగంట కల్లా ఆనందన్ బంగళాకు చేరుకున్నాడు. అప్పటికే జనం పెద్ద కోలాహలంగా మూగి ఉన్నారు. రామన్ మైత్రేయ దగ్గరకు వచ్చాడు. ఎలా జరిగింది అడిగాడు అమాయకంగా. అర్థం కావటం లేదు అన్నాడు రామన్. ఏమైనా సుస్థి చేసిందా? అలాంటిదేమీ లేదు. రాత్రి 10 దాకా మేము 3 మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత మేము వెళ్ళిపోయాం. 12కి ఫోన్ వచ్చింది. వచ్చి చూశాం. అప్పటికే అన్నయ్య చనిపోయాడు రామన్ చెప్పాడు. ఆత్మహత్య చేసుకున్నాడేమో. అన్నయ్యకి అలాంటి అవసరం లేదు. ఎందుకైనా మంచిది పోలీసుల్ని పిలవకపోయారా సూచించాడు మైత్రేయ యథాలాపంగా. అవసరం లేదు. దహనానికి అన్ని ఏర్పాట్లు చేశాం అన్నాడు రామన్. ఇంకొంతసేపు అక్కడే ఉండి తిరిగి ఇంటికి వచ్చేశాడు మైత్రేయ. అతనికి చాలా ఆనందంగా ఉంది. మొదట హత్య సులభంగానే జరిగిపోయింది. తర్వాత గురి రామన్ వైపు పెట్టాడు. ఆ సాయంత్రం ఫోన్ చేసి రామన్నని రమ్మని చెప్పాడు. వాళ్ళ అన్నయ్య చనిపోవటం గురించి తనకున్న కొన్ని అనుమానాల్ని చెప్తానని చెప్పాడు. సాయంత్రం రామన్ వచ్చాడు. ఏమిటి మీ అనుమానాలు అడిగాడు రామన్. మీ దగ్గర పనిచేసే రాజు తన చెల్లెల్ని మీరు అన్నదమ్ములు 3 బలవంతంగా అనుభవించి ఆ తర్వాత చంపి శవాన్ని కూమ్ రివర్లో పడేశారని పోలీసులకు చెప్పాడు కదూ అడిగాడు మైత్రేయ. అవును. అతని మనుషులెవరన్నా మీ అన్నయ్యను హత్య చేశారేమోనని నాకు అనుమానంగా ఉంది అన్నాడు మైత్రేయ. వాడి మొహం ఏదో వాడు తప్పించుకునేందుకు అలా చెప్పాడు తప్ప ఇంత దారుణం చేయగలిగిన మనుషులెవరూ వాడికి అండ ఉండరు అన్నాడు రామన్. అంటే వాడు చెప్పింది నిజమేనా అడిగాడు మైత్రేయ. అంతా అబద్ధాలు. డబ్బుకు ఆశపడి ఎవరినో తీసుకొచ్చి ఉంటాడు. వాళ్ళు ఈ దారుణం చేసి ఉంటారు అంటూ జేబులోంచి చిన్న సీసా తీసి అందులోంచి ఒక తెల్లటి టాబ్లెట్ నోట్లో వేసుకున్నాడు. ఏమిటా టాబ్లెట్ అడిగాడు మైత్రేయ. నాకు బ్లడ్ షుగర్ ఉంది సార్. గంటకు ఒక టాబ్లెట్ వేసుకోవాలి అన్నాడు రామన్. ఈ వయసులోనే ఇంత దారుణమైన జబ్బా? కర్మ. అంతకన్నా మరేం చెప్పాలి అన్నాడు నిస్పృహగా. మీలాగే నాకు ఉంది. కానీ రోజుకు 1 టాబ్లెట్ వేసుకుంటాను. అది రాత్రి పడుకోబోయే ముందు. అవి ఈ దేశంలో దొరకవు. అమెరికాలో దొరుకుతాయి. నా స్నేహితుడు పంపుతూ ఉంటాడు అన్నాడు మైత్రేయ. అలాంటిదేమన్నా ఉంటే నాకు కూడా ఇవ్వండి సార్ అన్నాడు రామన్. నా దగ్గర 2-3 ఉన్నాయి. 1 టాబ్లెట్ ఇస్తాను. ఈ రాత్రికి వేసుకుని చూడండి. బాగా పనిచేస్తూ ఉంటే మీకు కూడా తెప్పించి ఇస్తాను అన్నాడు. తన పని ఇంత సులభంగా జరిగిపోతున్నందుకు ఆనందపడ్డాడు మైత్రేయ. లోనికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి చిన్న పొట్లం అందిస్తూ మా సర్వెంట్ ఇంట్లో వస్తువుల్ని ఉన్నచోట ఉండనివ్వడు. వెతికేసరికి నీరసం వచ్చింది అన్నాడు మైత్రేయ. రామన్ పొట్లం అందుకుని జేబులో వేసుకుంటూ థ్యాంక్స్ అన్నాడు. ఎందుకైనా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. నా అనుమానాలు నేను చెప్పాను అన్నాడు మైత్రేయ. వస్తాను. మీవి కేవలం ఊహలు మాత్రమే అంటూ వెళ్ళిపోయాడు రామన్. ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు ముగించుకుని ఆనంద్ స్టూడియోకు ఫోన్ చేశాడు. అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. దాంతో అర్ధగంటకో మారు ఫోన్ చేస్తూనే ఉండిపోయాడు. 1:10 అయినా ఎవరూ ఫోన్ తీయలేదు. డైరెక్టరీ వెతికి రామన్ ఉండే ఇంటి నెంబర్కు ఫోన్ చేశాడు. అక్కడే వెంటనే ఫోన్ తీశారు. రామన్ గారు ఉన్నారా అడిగాడు.
మీరెవరు? అవతల నుండి జవాబు ప్రశ్న రూపంలో వచ్చింది. మైత్రేయను. ఈ దినం కలుసుకుందామన్నాడు. ఎన్ని గంటలకు ఎక్కడ కలుసుకోవాలో అడుగుదామని అన్నాడు మైత్రేయ. ఆయన రాత్రి చనిపోయారు. ఇక్కడంతా వాళ్ళ బంధువులు పోలీసులు నిండి ఉన్నారు అంటూ జవాబు కోసం ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేశాడు అవతల వ్యక్తి. మైత్రేయ గబగబా డ్రెస్ వేసుకుని కారెక్కి రామన్ ఇంటివైపు పోనిచ్చాడు. ఆ ఇల్లు చేరేందుకు 15 నిమిషాలు పట్టింది. కారు దిగి జనాన్ని తప్పించుకుని మెల్లగా లోనికి వెళ్ళాడు. కుమరన్ మైత్రేయని చూడగానే వడివడిగా దగ్గరకొచ్చి అన్నయ్యలిద్దరూ అకస్మాత్తుగా చనిపోయారు అన్నాడు. అవును, ఈ దినం కలుసుకుందామనుకున్నాం అన్నాడు మైత్రేయ కన్నీళ్లు తుడుచుకుంటూ. అంతా విచిత్రంగా ఉంది. పోలీస్ కంప్లైంట్ చేశారా? ఎందుకైనా మంచిదని నేనే చేశాను. శవాన్ని పోస్టుమార్టం చేస్తామంటున్నారు. మా అమ్మ నాన్న వద్దుంటున్నారు. నాకేమో చేయించాలని ఉంది. పెద్దన్నే చనిపోతే ఏదో ప్రమాదం అనుకున్నాను. ఇప్పుడు అలా అనుకోలేకుండా ఉన్నాను అన్నాడు కుమరన్. ఎవరూ మీ మీద పగపెట్టినట్లుంది. ఇక మిగిలింది నువ్వే. జాగ్రత్తగా ఉండటం మంచిదనుకుంటాను అన్నాడు మైత్రేయ. నా జోలికి వచ్చారంటే వాళ్ళెవరైనా సరే చిక్కిపోతారు. నా సంగతి తెలియదు గర్వంగా చెప్పుకున్నాడు. ఇలా మీ పైన పగబెట్టే అవసరం ఎవరికన్నా ఉందా? మీరు వేసిన ప్రశ్నల్లాంటివే ఒక 100 వేశాడు ఇన్స్పెక్టర్. మాకెవరిపైనా అనుమానం లేదు అన్నాడు కుమరన్. అంతలో ఇన్స్పెక్టర్ అక్కడికొచ్చి నిలబడి నమస్తే సార్ అన్నాడు మైత్రేయను చూసి. వీరు మీకు తెలుసా అడిగాడు కుమరన్. తెలుసు. 2 రోజుల క్రితం స్టేషన్కొచ్చారు. మీ దగ్గర పనిచేసే రాజుని చూడాలన్నారు. చూపించాను అన్నాడు ఇన్స్పెక్టర్. రాజు మీకు తెలుసా? తెలుసు. అతని చెల్లెళ్ళెవరో ఉందని ఆమెను ఎవరికైనా చెప్పి సినిమాల్లో వేషాలు ఇప్పించమని అడిగేవాడు. మీ ఆఫీసు దగ్గరే అతనితో పరిచయం అయింది. అతని తాలూకు మనుషులెవరన్నా మీ పైన పగపెట్టుకుని ఈ హత్యకాండ సాగిస్తున్నారేమోనని అనుమానంగా ఉంది అన్నాడు మైత్రేయ. ఇవి హత్యలని మేము అనుకోవటం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. కులాసాగా తిరిగే ఇద్దరు అకస్మాత్తుగా చనిపోతే వాటిని ఏమనాలో నాకు తెలియటం లేదు. నా దృష్టిలో హత్యలని అనిపిస్తున్నాయి. అయితే ఎవరు చేస్తున్నారంటారు? అది తెలుసుకోవలసింది మీరు అన్నాడు మైత్రేయ నవ్వుతూ ఇన్స్పెక్టర్తో. శవాన్ని పోస్టుమార్టం చేశాక గాని నేనెటూ నిర్ణయించుకోలేను అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ చర్య అంతటితో ముగిసింది. మైత్రేయ అందరి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంతదాకా తనపైన ఎవ్వరికీ ఏ విధమైన అనుమానం రాకుండా ఇద్దరిని హత్య చేయగలిగాడు. ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు తారుమారయ్యి విషయం గమనించాడు. మొదటిది పోలీసులు రంగంలోకి ప్రవేశించటం. రెండవది రామన్ శవాన్ని పోస్టుమార్టం చేయటం. అది జరిగాక రామన్కు విషప్రయోగం జరిగిందని తెలుసుకోవటం వాళ్లకు అంత పెద్ద సమస్య కాదు. ఆ ప్రయోగం ఎవరు చేసి ఉంటారా అన్న అనుమానాలతో రామన్కు తెలిసిన అందరినీ, అంటే వాళ్లతో పాటు తనను సందేహించవచ్చునన్న విషయం విదితమైంది మైత్రేయకు. పోలీసుల పరిశోధన ఎక్కువ దూరం పోయి అనుమానం తనదాకా రాకముందే కుమార్ని మట్టుపెట్టాలి. అలా చెయ్యకుంటే ఆ అవకాశం పూర్తిగా జారిపోయే ప్రమాదం ఉందనిపించింది. కుమరన్ను ఆ రాత్రికి అతని మకాంలోనే మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 అయ్యింది. మైత్రేయ నల్ల ప్యాంటు కోటు ధరించాడు. నల్లటి మఫ్లర్ మెడ చుట్టూ చుట్టుకున్నాడు. చేతులకు నల్లటి గ్లౌస్ ధరించాడు. విషం సీసా జేబులో వేసుకున్నాడు. 6 అంగుళాల బ్లేడున్న స్టెయిన్లెస్ స్టీల్ బిచ్చున్న జాగ్రత్తగా కాగితంలో చుట్టి లోపలి వైపున్న కోటు జేబులో దాచుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తన నవల సినిమా తీసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలన్న మిషతో కుమరన్ ఉంటున్న ఇంటికి వెళ్ళి వచ్చాడు. ఆ ఇంటి పరిసరాలు బాగా ఆకలింపు చేసుకున్నాడు. ఆ ఇంట్లో కుమరన్తో పాటు ఒక పనివాడున్నాడు. అతని మంచి చెడ్డలు ఆ పనివాడు చూస్తూ ఉండాలనిపించింది. రాత్రిళ్ళు కూడా వాడు అక్కడే ఉంటాడని వాడి బట్టలు మాట్లాడే తీరును బట్టి ఊహించాడు. మైత్రేయ కుమరన్ ఇంటికి వెళ్ళేసరికి పోస్టుమార్టం రిపోర్టు అందటంతో అందులోని వివరాలు చెప్పాడు కుమరన్. దారుణమైన విషప్రయోగం వల్ల రామన్ చనిపోయినట్లు తేల్చారు. విషప్రయోగం ఎన్ని గంటలకు జరిగింది డాక్టర్లు అంచనా వేయలేకపోయారని కూడా చెప్పాడు కుమరన్. ఆ పాయింట్తో మైత్రేయకు కొంత ధైర్యం కలిగింది. పోలీసులు తమ దర్యాప్తు ప్రారంభించారని కూడా తెలుసుకున్నాడు కుమరన్ ద్వారానే. మైత్రేయ తన ఇంట్లోంచి పనివాడి కంటపడకుండా బయటకు చేరుకున్నాడు. కొంత దూరం నడిచి ఒక ఆటో మాట్లాడుకుని నుంగంబాకం స్టేషన్కు పోనిచ్చాడు. అదీ కాక డబ్బులిచ్చి ఆటోని పంపించి వేశాడు. ఆటో దూరంగా వెళ్ళిపోయాక మెల్లిగా నడుచుకుంటూ బయలుదేరి 5-6 రోడ్లు దాటి కుమర ఇంటికి చేరుకున్నాడు. మేడ మీద గదిలో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. కిందంతా చీకటిగా ఉంది.
పొట్టిగా ఉన్న కాంపౌండ్ గోడ దూకి లోనికి చేరుకున్నాడు. పోర్టికోలో చాప వేసుకుని పనివాడు పడుకుని గుర్రు పెడుతుండటం చూశాడు. లోనుకెళ్లేందుకు దారి కోసం చూశాడు. తలుపులు మూసి తాళం వేసి ఉన్నాయి. అంటే తాళాలు పనివాడి దగ్గర పెట్టుకుని ఉండాలనిపించింది. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి అతను తల కింద చెయ్యి పెట్టి వెతికాడు. రెండూ చెయ్యి లోపలున్న బీచువా పైన ఉంది. తాళాలు గుత్తి చేతికందింది. దాని సాయంతో తాళం కప్ప తీసి లోనికి అడుగుపెట్టాడు. మెల్లిగా వెతుక్కుంటూ చీకట్లోని మెట్ల వైపు నడిచాడు. రైలింగ్ ఆధారంగా ఒక్కొక్క మెట్టే పైకెక్కాడు మైత్రేయ. పైభాగం చేరగానే లైటు వెలుగుతున్న గదివైపు నడిచాడు. నడవలోనికి తెరిచి ఉంచిన ఫ్రెంచ్ విండో గుండా వంగి చూశాడు. కుమరన్ మత్తుగా పడుకున్నాడు. అతని తల నగ్నమైన ఓ అందమైన సుందరి పొట్టపై నుంది. ఆమె కూడా నిద్రలో జోగుతుంది. కుమరన్ను చూడగానే రక్తం ఉడికెక్కింది. కిటికీ గుండా మెల్లిగా లోనికి దూకాడు మైత్రేయ. స్విచ్ బోర్డుకున్న పియానో స్విచ్ నొకదాన్ని ఆర్పాడు. లైటు ఆరిపోయింది. గదంతా చెమ్మ చీకటి కమ్ముకుంది. బిచ్వా తీసి మంచం వైపు నడిచాడు. పడుకున్న ఆకారం పైకి లేస్తున్నట్లనిపించింది. కళ్ళు చిట్లించుకుని చూశాడు మైత్రేయ. ఆ ఆకారం ఆ అమ్మాయిదని తెలుసుకున్నాడు. క్షణం వ్యర్థం కాకుండా బిచ్వాతో కుమరన్ గుండెల్లో పొడిచాడు. కుమరన్ అమ్మ అంటూ బాధగా అరిచాడు. ఆ అమ్మాయి దొంగ దొంగ అంటూ అరిచింది. వెనుదిరిగి చూడకుండా కిటికీ గుండా నడవాలోకి దూకాడు. అక్కడి నుంచి మెట్లు దిగాడు. అతని వెనుక వడివడిగా లైట్లు వెలిగాయి. ఆ కాంతి కన్నా ముందు దూసుకుపోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు. కిందన్న తలుపు నెట్టాడు. అది తెరుచుకోలేదు. అప్పటికే వెనుక నుంచి ఆ అమ్మాయి తరుముకుంటూ వచ్చింది. మైత్రేయిని చూడగానే కెవ్వుమని కేక పెట్టింది. టక్కున ఆమె పైకి దూకి గొంతు పట్టుకున్నాడు. హరిస్తే చంపేస్తాను అన్నాడు మైత్రేయ. అరవనన్నట్లు సంజ్ఞ చేసింది ఆ అమ్మాయి. ఉన్నట్టుండి తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా కుమరన్ పనివాడు, పోలీసులు కనిపించారు. మైత్రేయ బిక్కచచ్చిపోయాడు. ఇన్స్పెక్టర్ పైకి పరిగెత్తాడు. కుమరన్ అప్పటికే చనిపోయాడు. తిన్నగా కిందకు దిగివచ్చాడు. మిస్టర్ మైత్రేయ, నిన్ను అనుమానించాను, కానీ రావటం లేట్ అయ్యింది అన్నాడు. మఫ్లర్ తీసి పడేస్తూ, వీళ్ళు ముగ్గురు నరరూప రాక్షసులు. నా కూతురి శీలాన్ని దోచుకుని ఆమెను చంపి పారేశారు. వాళ్లపైన అందుకే పగబట్టాను, కక్ష తీర్చుకున్నాను అన్నాడు. ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం. రాజును కలుసుకున్నాక అతని గదికి వెళ్ళటం, అక్కడ ఫోటోలు తీసుకోవటం, ఆనందన్ రామన్ మీ ఇంటికి రావటం, ఇవన్నీ తెలిసాక హంతకుడు నువ్వు తప్ప వేరే ఎవరూ కాదని తెలుసుకున్నాం. ఆ అమ్మాయి పెద్దగా అరవటంతో వెలుపల నుంచి అతను తలుపులు మూశాడు. అప్పుడే మేము వచ్చాం అన్నాడు ఇన్స్పెక్టర్ మైత్రేయకు సంఖ్యలు బిగిస్తూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.